ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని విషయమై నువ్వు దుఃఖపడుతున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు ప్రజలు నిన్ను బాధిస్తున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావా? కదండి. దుఃఖపడువారంటే దేవుని రాజ్యం నిమిత్తం దుఃఖపడువారు. మామూలుగా డబ్బులు లేవండి, స్వస్థత రాలేదండి, ఆశీర్వాదాలు లేవండి, ఏదో ఇబ్బంది అయిందండి, కుటుంబంలో గొడవలైనాయండి, ఈ దుఃఖం కాదండి చెప్పేది. దేవుని రాజ్యం నిమిత్తము దుఃఖము కదండి. ప్రభుని నమ్ముకున్నందుకు, సాక్షిగా జీవిస్తున్నందుకు నానా మాటలు అంటున్నారా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? ఈ ప్రభు నీకెందుకు? మన కులం కాదు, మన మతం కాదని నిన్ను వెలివేసినారా? దుఃఖపడు వారు ధన్యులు, హల్లెలూయా, వారు ఓదార్చబడే దినాలు కూడా వస్తాయి కదండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఎంతో దుఃఖము అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయేమో, శ్రమలున్నాయేమో కదండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమని ప్రభు చెప్పినాడు. ప్రభునందు విశ్వాసం వచ్చినందుకు నీకు దుఃఖం కలిగిందా, శ్రమ కలిగిందా, బాధ కలిగిందా? ఎన్నో శ్రమల మధ్యలో నీవు ఉన్నావా? మీ ఇంట్లో నువ్వు ఒక్కమవే, నీ ఇంట్లో నీవు ఒక్క వ్యక్తివే దేవుని నమ్ముకున్నావా? మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను దూషిస్తున్నారా? నానా మాటలు అంటున్నారా? సమాజంలో నిన్ను తృణీకరిస్తున్నారా? ఉద్యోగంలో కూడా చిన్న చూపు చూస్తా ఉన్నారా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ప్రభువే తుడిచివేస్తాడు. పరలోకంలో ప్రభు నీకు మంచి బహుమానం ఇస్తాడు. ఈ లోకంలో ప్రభు కోసము శ్రమ పడితే, హింసలు అనుభవిస్తే వారి ఫలం పరలోకంలో అధికమవుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు కదండి. ప్రభువు నమ్ముకో కదండి. ప్రభువు నమ్ముకొని విశ్వసించి ఆయన మార్గంలో నడువు. దుఃఖపడుతున్నావా, శ్రమల్లో ఉన్నావా? ధైర్యంగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నిన్ను ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఈ లోకంలో నీవు ఆయనకు సాక్షిగా జీవిస్తే నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు ఉంటావు కదండి. శ్రమలకు భయపడి లేదండి మన కొన్ని విషయాల్లో బలహీనపడి నువ్వు వెనుకకు వెళితే ఏమండి నరకం